నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరగబోయే అరెస్టులు ఏంటి, ఎవరున్నారు? మొత్తం 40 మంది మీద 305 పేజీల అభియోగ పత్రం కోర్టులో సమర్పించారు. 70 వాల్యూమ్స్తో కూడిన వేల అనుబంధ పత్రాలను కూడా దానికి జతపరిచి న్యాయస్థానం ముందు సమర్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు 40 మంది వ్యక్తులు, సంస్థల్ని నిందితులుగా చేర్చగా తాజాగా మరో 8 మంది నిందితుల్ని చేర్చారట. బహుశా వీళ్ళు ఈపాటికే దేశాలు పట్టిపోయి ఉంటారు. వాళ్ళని ఎతికే క్రమంలో ఏపీ పోలీసులు, సిఐడి రంగంలోకి దిగినట్టుగా మనం అనుకోవచ్చు. మొత్తం 16 మంది మీద అభియోగాలు మోపారు. సో కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం, ఇన్నాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామని చెప్పి సవాలు విసిరి తొడగొట్టిన వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. వరుస అరెస్టులు ఇప్పటివరకే చూస్తే ఏంటంటే ఫార్మర్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్పీవై డిస్టిలరీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి అనుచరులు బూనేటి చాణిక్య, పైలా దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు, పిఏలు నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో మిథున్ని సిట్ విచారణ తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఇదొక అంశం అయితే, రాజకీయాల్లో నేరస్తులు పెరిగిపోవటం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్భం వచ్చినప్పుడల్లా వాపోతూ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో ఆయన అదే ప్రస్తావన చేశారు. నేర రహిత రాజకీయాల దిశగా తాము రాష్ట్రాన్ని ఎలా ప్రక్షాళన చేస్తున్నామో కూడా ఆయన సాకల్యంగా వివరించారు. వాళ్ళ శ్రేణులను సమాయత్తం చేశారు. ఈ అంశాలకు సంబంధించి స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. మస్తానరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి, జాయింట్ సెక్రటరీ, పార్టీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. సో టు స్టార్ట్ విత్ సార్, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు రాత్రి నుంచి మొమెంటం అంతా మారిపోయింది కంప్లీట్గా. నిన్నటిదాకా వాళ్ళు తొడలు కొట్టారు, అసలు ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తూ ఉంటూ మీసాలు ఉన్నవాళ్ళు మీసాలు మెల్లి తిప్పారు, రకరకాల విన్యాసాలు చేశారు. నిన్న రాత్రి ఒక్కసారిగా కుదేలైపోయిన పరిస్థితి. ఇంకా 8 మంది నిందితులు వచ్చారట. ఎవరై ఉంటారు సార్ వాళ్ళు? అంటే మనకు తెలిసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ రాజ్ కేసిరెడ్డితో మొదలెడితే ఇందాక చెప్పిన వాళ్ళందరూ వెనకాలే ఉన్నారు, బార్స్ వెనకాలే ఉన్నారు. ఇప్పుడు వాటి వెనక్కి వెళ్ళబోయే వాళ్ళు ఎవరై ఉంటారు? సార్, మాకు ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది మనం ఇదే విధంగా ఈ డిబేట్ ఈ సమస్య మీద మనం చాలా సార్లు కూడా డిబేట్ చేశారు సార్. మీరు కూడా మనం దీని మీద ముందు నుండి కూడా మనం చెప్తా వచ్చాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వమే లిక్కర్ అమ్మేటట్టుగా ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసి ఆడి వరకు బాగానే ఉంది. దాని తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకున్నారనేది మనం చాలాసార్లు చర్చించాం. ఏదైతే డిస్టిలరీస్ అన్ని కూడా, అంటే పేరెన్ని కన్నటువంటి డిస్టిలరీస్ అన్నింటినీ కూడా బొమ్మనకనే పొగబెట్టినట్టు, అంటే వీళ్ళే సొంతంగా డిస్టిలరీస్ అన్నింటినీ కూడా లాగేసుకునేసి మద్యం పేరుతో విషాన్ని తయారు చేసి, దాదాపు సార్ దీంట్లో కొత్త కోణం ఒకటి మనం చూడాలి సార్. దీంట్లో 3,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు అనేది అది చాలా చిన్నది నా దృష్టిలో. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, 3,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, దాన్ని వీలైతే రికవరీ చేయొచ్చు. కానీ సగటున 40 సంవత్సరాల వయసున్నటువంటి వేల మంది యువకుల్ని ప్రాణాలు బలిగొన్నారు. ఈ విషాన్ని తాపిచ్చి దానికి బానిస చేసి, ఆ మద్యాన్ని తాపిచ్చి బానిస చేసి వేల మంది మరణాలకు కారణమైనటువంటి ఈ నాయకుల్ని ఏం చేయాలి మనం? అంటే ఒక్కరిని చంపితేనే, ఎవరో ఒకరిని మర్డర్ చేసేస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. ఒకరి మరణానికి కారణం అయితే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. ఇప్పుడు ఈ వందలాది మంది యువకుల్ని, అంటే ఈ భావి భారత దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధిలో పాలుపంచుకునేటువంటి యువతని బలిగొన్నటువంటి వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి, ఎన్ని యావజ్జీవ శిక్షలు వేయాలి అనేది కూడా మనం ఆలోచించాలి. ఈడ దాదాపు 3,500 పేజీలు 2 ట్రంక్ పెట్టెల నిండా తీసుకెళ్లారు.
అంటే వీళ్ళు సాక్షులు కూడా దాదాపు 268 మంది సాక్షుల్ని విచారించారు. ఇంతమందిని విచారించి ఈ అసలు దోషుల్ని పట్టుకోవాలని. అంటే మీరు గమనించాలి వాసుదేవన్ గారు, లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఫ్రైడే అరెస్ట్ చేస్తారు. ఫ్రైడే అరెస్ట్ చేసేస్తే సాటర్డే సండే లీవ్ ఉంటది. కాబట్టి ఈ 2 రోజులు వాళ్ళు ఏం చేయాలనో కోర్టులో కూడా సబ్మిట్ చేయకుండా మీరు ఒక రోజు వాయిన్స్ ఆలస్యంగా అరెస్ట్ పారేసి- చేశారు అంతే కదా, వాళ్ళు ఫ్రైడే చేస్తే మీరు సాటర్డే చేశారు. అదే సార్, వాళ్ళని వాయించి పారేసి వాళ్ళకి కావాల్సినట్టు కసి తీర్చుకొని మళ్ళా కోర్టులో చేసేవాళ్ళు. మేము అలా కాదు సార్, మేము సాటర్డే అనేది కాదు, మేము పూర్తిగా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని తలుపులు తట్టి అక్కడ వాళ్ళకు బెయిల్ ఇవ్వము అన్నప్పుడే మేము అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళలాగా మేము ఏదంటే అది చేయట్లే. ఇంకొక విషయం ఏదంటే సార్, మాకు తిరుపతి పక్కలో పుంగునూరు నియోజకవర్గం, పుంగునూరు నియోజకవర్గంలో ఓం ప్రతాప్ అనే యువకుడు 26/8/2020 సంవత్సరం డేట్తో సహా ఓం ప్రతాప్ అనేటువంటి బండకాడ కంపల్లి, అతని నంద్య ఏమంటారు సోమల మండలం బండకాడ కంపల్లి ఆ ఊరికి చెందినటువంటి దళిత యువకుడు ఒక బీరు బాటిల్ కొన్నాడు. 140 రూపాయలు దాని మీద ఎంఆర్పి రేటు ఉంది. 240 రూపాయలు తీసుకున్నారు అని చెప్పి అతను ఆక్రోశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట అన్నాడు. మా తెల్లవారే కొందికి శవమై తేలిపోయాడు. ఈ రోజు గమ్మత్తైన విషయం ఏమంటే, అదే నియోజకవర్గానికి చెందినటువంటి మిథున్ రెడ్డి గారు అదే కేసులో ఈరోజు అరెస్టు కావడం కర్మ సిద్ధాంతం కాక ఇంకా వేరే అని మనం అనలేము. కాబట్టి నేనేమంటానంటే, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజాధనాన్ని లూటీ చేసేది ఒక ఎత్తు అయితే, ప్రజల పానాలని అంటే 151 సీట్లు మీకు ఇచ్చి, మీ మీద ఎంత నమ్మకం ఉంటే 151 సీట్లు ఇస్తారు సార్ ప్రజలు. 151 సీట్లు చంద్రబాబు గారి కంటే మంచి పాలన, మెరుగైన పాలన అందిస్తాడు, యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పి మీకు 151 సీటు ఇస్తే, మీరు 151 సీటు, ఒక్కొక్క సీటుకి 100 మంది లెక్కన మీరు ఈ విధంగా జనాల్ని చంపేసినారు అంటే, ఈ విషాన్ని తాపించి అయితే మనం ఒకటి ఏం మాట్లాడాలా? ఇప్పుడు ఇంత లార్జ్ వాల్యూమ్లో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు, కానీ ఇందులో ప్రాథమిక అభియోగ పత్రంలో ఏమో ఆయన పేరు ప్రస్తావన చేశారు. ఇందులో ఎందుకు ఆయన నిందితుడిగా చేర్చలేదు? ఇంకా టైం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఇంకా పండలేదా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాపము ఆల్రెడీ పండిపోయింది. ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులో నాటు సారా కంటే హీనంగా ఉన్నటువంటి మందును తాపిచ్చారో జనాల దగ్గర, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండిపోయింది, అందరికీ తెలుసు. కాకపోతే ఏదైనా కూడా పెద్దోళ్ళు సామెత చెప్తారు సార్, వినాశకాలే విపరీత బుద్ధి అనేసి. టైం రావాల, కాయ పండు బాగా పక్కానికి వచ్చి బాగా మాగితే కానీ కిందికి రాలదు. అంటే మాగక ముందే మనం పక్కానికి రాకముందే కానీ మనం తీసేసినామంటే